సో, ఈ వీడియోలో ఏంటి అంటే మీకు జుపిటర్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏంటి అన్నది చెప్తాను. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్‌లో పైథాన్ వెర్షన్ చెక్ చేసుకోండి. పైథాన్ డాష్ డాష్ వెర్షన్. సో, మీకు పైథాన్ వెర్షన్ ఏ వెర్షన్ అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నారో ఆ వెర్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి పిప్ ఏ వెర్షన్ ఉందో చెక్ చేసుకోండి. సో, దానికోసం కమాండ్ వచ్చేసరికి పిప్ డాష్ డాష్ వెర్షన్. పిప్ 22.04 వెర్షన్ ఉంది కదా! సో, దాన్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. పిప్ ఇన్‌స్టాల్ డాష్ డాష్ అప్‌గ్రేడ్ పిప్. సో, మీరు అప్‌గ్రేడ్ అని చేయగానే మీకు డౌన్‌లోడ్ అయ్యి పిప్ అన్నది అప్‌గ్రేడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే పిప్ ఏ వెర్షన్ ఉందన్నది చెక్ చేసుకోండి. అంటే అప్‌గ్రేడ్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ పిప్ డాష్ డాష్ వెర్షన్ అని చెప్పేసి ఎంటర్ చేసి మీకు పిప్ ఏ వెర్షన్ అయితే ఉందో ఆ వెర్షన్ చూపిస్తుంది. సో, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి పిప్ 24.0. ఇప్పుడు మనకి పిప్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనం జుపిటర్ నోట్‌బుక్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుంటాం. సో, దానికోసం కమాండ్ వచ్చేసరికి పిప్ ఇన్‌స్టాల్ నోట్‌బుక్ అని చెప్పేసి ఎంటర్ చేయగానే మీకు జుపిటర్ నోట్‌బుక్ అన్నది డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఈ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌కి అయితే కొంచెం టైం పడుతుందండి. సో, వెయిట్ చేయండి. మినిమమ్ 10-15 మినిట్స్ అయితే టైం పడుతది. మీ సిస్టమ్ స్పీడ్‌గా ఉంటే 15 మినిట్స్‌లో అయిపోవచ్చు. మీ సిస్టమ్ స్లోగా ఉంది అనుకుంటే హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు. సో, కొంచెం వెయిట్ చేసి ఆయా ప్రాసెస్ అయ్యేంత వరకు అలా ఉండండి. ఓకే. సో, మీకు ఇన్‌స్టాల్ అయితే అయిపోయిందండి. జుపిటర్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరు జుపిటర్ నోట్‌బుక్ ఓపెన్ చేయాలి అనుకుంటే జుపిటర్ నోట్‌బుక్ అని చెప్పేసి కమాండ్ ప్రాంప్ట్‌లో ఎంటర్ చేస్తే మీకు నోట్‌బుక్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఒక కొత్త హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో మీకు ఈ జుపిటర్ నోట్‌బుక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి. సో, ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ పేజ్ ఏదైతే ఉందో హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో జుపిటర్ నోట్‌బుక్ అనేది మీకు ఓపెన్ అయింది.